పాస్‌పోర్ట్‌లో ఇంటి పేరు లేదనే ఒకే ఒక్క కారణంతో ఓ ప్రయాణికుడిని విమానయాన సిబ్బంది ఫ్లైట్‌లోకి అనుమతించలేదు. తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది అయిన నిజాముద్దీన్ 2023 ఫిబ్రవరి 9వ తేదీన మాస్కో నుంచి దుబాయ్ నగరంలో జరగాల్సిన ఓ ముఖ్యమైన సమావేశానికి బయలుదేరారు. అప్పటికే టికెట్ బుక్ చేసుకుని పాస్‌పోర్ట్, టికెట్, అవసరమైన అన్ని సర్టిఫికేట్లు వెంటబెట్టుకుని విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గల్ఫ్ ఎయిర్ గ్రౌండ్ సిబ్బంది ఆయన పాస్‌పోర్ట్‌లో ఇంటి పేరు లేకపోవడంతో విమానంలోకి అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే అంతకుముందు ఇదే పాస్‌పోర్ట్‌తో భారత్ నుంచి మాస్కోకు ప్రయాణించడానికి ఎటువంటి అడ్డంకులు ఎదురుకాలేదని ఆయన ఎంతగా విజ్ఞప్తి చేసినా సిబ్బంది వినిపించుకోలేదు. చివరకు ఎలాగోలా దుబాయ్ వెళ్లి సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సదరు విమానయాన సంస్థపై చెన్నైలోని వినియోగదారుల కమిషన్ వద్ద ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ ఈ కేసులో గల్ఫ్ ఎయిర్లైన్స్ సిబ్బంది నిబంధనలను పాటించలేదని గుర్తించింది. నిజాముద్దీన్కు పరిహారం చెల్లించాలని గల్ఫ్ ఎయిర్లైన్స్ను తాజాగా ఆదేశించింది. టికెట్ ఖర్చు, సేవల్లో లోపం, ఆర్థిక నష్టంతో పాటు ఆయన అనుభవించిన మానసిక వేదనకు పరిహారంగా 1.4 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణ తేదీ నుంచి 9% వడ్డీతో ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.